అనకాపల్లి జిల్లా గోల్కొండ మండల కేంద్రంలోని ఆసరా 4వ విడత కార్యక్రమం నర్సింపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ 10-22 గ్రూపులకు 11,000 గ్రూపు సభ్యులకు 7,18,00,000 ఆసరా నిధులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ప్రజలు ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా మండల కార్యాలయం చుట్టూ తిరిగేవారని నేడు అలా కాకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పెన్షన్దారులు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2,000 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి పెంచారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు, ఎంపీపీ గుజ్జలపు మణికుమారి, వైస్ ఎంపీపీలు జక్కు నాగమణి, సుర్ల ఆదినారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు. ఒక్కసారి మీ అందరూ గుర్తు చేస్తారు. ఏమన్నారంటే ఆ రోజు 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వ్యవసాయం జరిగిందని కోరుకుంటే, మంచి జరిగింది అనుకుంటే మీ అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నేరుగా మీరందరూ చెప్తున్న సంగతి మీ అందరూ కూడా టీవీ చూసారు. అందుకనే మేము చేస్తున్న ఈ కార్యక్రమం మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్న పథకాలు అన్ని కూడా మళ్ళా కొనసాగిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు మనం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. అందుకనే మీ ఏదైతే 2019 ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదంతో ఈ రోజు జగన్ ప్రభుత్వం వచ్చిందో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఎంత వేలాది మందికి వచ్చిన డ్వాక్రా అకస్మాలు అందరూ కూడా మరొకసారి చేతులకి నమస్కారం తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. జై జగన్. నమస్కారం. ఒక వాలంటీర్ వేసి వాలంటీర్ ప్రతి ఇంటికి పంపించి వాళ్ళు ఏ పార్టీని అడగకుండా మీకు ఏం కావాలో రాసుకొని నేరుగా సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే మనకి ఏదైనా హాస్పిటల్ కావాలంటే, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనందరూ కూడా మళ్ళీ గోల్కొండ వచ్చే పరిస్థితి. కానీ ఈ రోజు అలా లేదు. మీ ప్రాంతాల్లోనే ఒక హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడే ఒక డాక్టర్ని పెట్టి మనకి ఏం కావాలో వైద్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు.